క్రైస్తవుడు నిజదేవుని నమ్ముకున్నవాడు కదా, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కాదు కదా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళు కదా క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు వస్తాయా? అలాంటి క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. అనేక మంది భక్తులు ఇలా అంటారు, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు అలల తాకిడి తప్పదు. నీతిగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో కూడా శ్రమల తాకిడి తప్పదు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో, నోరు మాట్లాడుతుంది అనేది ఎంత సత్యమో, చెవి వింటాది అనేది ఎంత వాస్తవికతో, నీతిగా యథార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యం అంటుంది. అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, ఒకసారి చెప్పండి ఈ మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. ఖాళీ పూర్తి చేయండి, ఒకసారి నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి ఈ మాట. దాని ముగింపు మీరు ముగించాలి. ఎలా ముగిస్తే బాగుండేదో మీరు చెప్పాలి, నా వైపు చూడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏ భక్తి? నోరు తెరవాలి. సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు ఆశీర్వదించబడతాడు అని రాస్తే బాగుండేది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఘనమైన స్థితిలోకి వెళ్తాడు అని రాస్తే బాగుండేది. కానీ వాక్యం ఏమని రాసిందో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ శ్రమల పాలవుతారు. కాబట్టి అన్నయ్య, మనం భక్తి లేకుండా బతికితే పోలా అనేరుగాక. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, నీ బ్రతుకులో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు అస్తమించేటట్లుగా దేవుడు తన బాహుబలత చాపుతాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ఉదయించిన సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అది ఎంత వాస్తవమో, నీ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు నీ బ్రతుకులో నుంచి నిష్క్రమించేటట్లుగా దేవుడు చేస్తాడు. అయితే ఒక మాట, నిజమేనన్నయ్య, నా బ్రతుకులో కూడా చాలా శ్రమలు ఎదురయ్యాయి. నాకు తెలిసినంత వరకు నేను భక్తిగా బ్రతికా. కొన్ని సందర్భాల్లో భక్తిగా బ్రతకలేకపోయినా భక్తిగా బ్రతకటానికి నేను ఆరాటపడ్డాను. ఇంత ఆరాటపడినా నిజమే, నా బ్రతుకులో నేను శ్రమలు ఎదుర్కొన్నా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతకాలం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నతో కూర్చున్నారా? ఎంతకాలం అయ్యా ఈ కష్టం? ఎంతకాలం అయ్యా ఈ బాధ? ఎంతకాలం అయ్యా ఈ కన్నీళ్ళు? ఎంతకాలం అయ్యా ఈ అవమానాలు? ఈ శ్రమల కొలిమిలో ఎంతకాలం నేను కాల్చబడాలి? ఎంతకాలం దేవుడు నా బ్రతుకులో ఈ శ్రమలు అనుమతిస్తాడు? ఎంతకాలమో చెప్పేదానికి ముందు లేఖనంలో నుంచి మీకు ఆధారం చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరు మీ బైబిల్ తెరిచి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. 28వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలో నిత్యము బద్దలు కొట్టునా. ఇంకొకసారి, చాలు
నా వైపు చూసి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి మీరు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? నిత్యము తన పొలాన్ని దున్నుతాడా? చెప్పాలండి. విత్తేవాడు తన పొలాన్ని దున్నుతాడు కదా. అంటే 24 గంటలు 365 days నిరంతరం పొలాన్ని దున్నుతానే ఉంటాడా? ఎన్నిసార్లు దున్నుతాడు కదా? జీవితాంతం దున్నుడు, బ్రతుకు కాలం అంతా దున్నుడు, కొంచెం కాలమే దున్నుతాడు. నేనంట నీ బ్రతుకులో కూడా దేవుడు శ్రమలు అనుమతించేది జీవితకాలం అనుమతించడు తమ్ముడా, జీవితకాలం అనుమతించడు చెల్లి, కొంచెం కాలమే దేవుడు అనుమతిస్తాడు. ఎంతకాలం అయ్యా ఈ కష్టాలు, ఎంతకాలం అయ్యా ఈ అవమానాలు, ఎంతకాలం అయ్యా ఈ నిందలు, ఈ బ్రతికే కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది అయ్యా. ఎంతకాలం ఈ శ్రమల కొలిమిలో దేవుడు కాలుస్తాడు. చెల్లి, వేదనతో ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, నీకు ఒక శుభవార్త. కొంచెం కాలమే దేవుడు నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. పొలాన్ని దున్నేవాడు నిరంతరం దున్నడు, ఆ భూమిని బ్రతలు కొట్టేవాడు నిరంతరం భూమిని బ్రతలు కొట్టడు. ఇప్పుడు జూన్ జూలై మాసంలో ఒక్కసారి పొలాన్ని దున్నుతాడు. నీ బ్రతుకులో కూడా కొంచెం కాలమే నీ బ్రతుకులో శ్రమలు అనుమతిస్తాడు. కీర్తనలో ఒక స్థలంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ఒకసారి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ ఏడ్పు రాత్రంతా ఉంటుంది అన్నాడా, జీవితాంతం ఉంటుంది అన్నాడా? ఉదయం ఏం కలగబోతుంది? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రాత్రి లాంటి దుఃఖపు అనుభవంలో నువ్వు ఉన్నావేమో, బ్రతుకంతా రాత్రే అని అనుకోకు, నీ కొరకు ఉదయం కాచుకుని ఉంది. బ్రతుకంతా మారానేమో అని అనుకోకు, మాధుర్యం నీ కొరకు కాచుకొని ఉంది. బ్రతుకంతా ఈ అరణ్యమే అని అనుకుంటున్నావేమో, అరణ్యం దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. పెద్దగా చెబుదాం ఆమేన్. దీని గురించి అపోస్తులైన పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో 2 సందర్భాల్లో చెప్తాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎన్ని శోధనలట? నానా విధములైన శోధనలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. నాకు సమాధానం చెప్పండి, ఎంతకాలం? ఇక్కడ అన్నాడు కదండి, ఎంతకాలం? కొంచెం కాలం. ఎన్ని శోధనలు? ఒకసారి చూడండి, మీలో ఎవరైనా నానా విధములైన శోధనల చేత శోధించబడుతూ ఈ స్థలానికి వచ్చారేమో. కళ్ళ ముందు పిల్లలు దీవించబడతారు అనుకున్నానయ్యా, వీళ్ళ బ్రతికిట్లయిపోయింది. ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నానయ్యా, రోజు రోజుకు రోగిష్టిదాన్ని అయిపోయాను. ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తాను అనుకున్నానయ్యా, రోజు రోజుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. నలువైపులా శోధనలు అనుమతించి ఒకవేళ ఆ శోధనలు కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తున్నాడేమో. ఎంతకాలం కాలుస్తావు ప్రభువా? ఇక్కడ అంటాడు భక్తుడు, కొంతకాలమే. అయితే ఒక అద్భుతం తెలుసా? ఎంత కాల్చాడో. ప్రభా నాకు విడుదల ఇవ్వవా, ప్రభా నాకు స్వస్థత ఇవ్వవా, ప్రభా దీనిలో నుంచి నాకు జయాన్ని దయచేవా, ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను విడిపించవని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యం చేస్తాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నేను దేవుడు ఆలస్యం చేశాడా? గుండెల్లో ఈ మాట రాసుకో, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు, నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు, నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అని అనుకోకు,
నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఆలస్యమైపోతుంది అని అనుకోకు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. ఓ మాట, గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి 21 దినాల కాల వ్యవధి. కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటికి రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి, నా వైపు చూస్తున్నారా, తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటకు రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటకు రావటానికి 22 నెలల కాల వ్యవధి. ఒకసారి చెప్పండి, 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? తల్లి అంత ఉంటుందో. 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? 60 రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది? 9 నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది? 11 నెలల్లో వచ్చే గుర్రం సైజు ఎంత ఉంటుంది? నా వైపు చూసి సమాధానం చెప్పండి. 22 నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. అందుకనే ఇంకెంతకాలం అని కృంగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్తుతించుదుగాక. ఓ మాట, ఎందుకు దేవుడు తన ప్రజలను శ్రమలకు అప్పగిస్తాడు? శ్రమల ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఎవరిని దేవుడు శ్రమపరుస్తాడు? భక్తి కలిగిన వారిని శ్రమపరుస్తాడా? దేవునిని నమ్మిన వారిని శ్రమపరుస్తాడా? నమ్మని వారిని శ్రమపరుస్తాడా? ఈ శ్రమల పాఠశాలలో దేవుడు మనకు ఏవి నేర్పాలని ఆశపడుతున్నాడు? అయితే ఒకటి, పొలాన్ని దున్నేవాడు నిత్యము దున్నుతాడా? మట్టి పెట్టలు బ్రద్దలు కొట్టేవాడు నిత్యము బ్రద్దలు కొడతాడా? నిత్యము పొలాన్ని దున్నుడు, నిత్యము నిన్ను శ్రమలకు అప్పగించడు. సరే, నిత్యము అప్పగించడయ్యా, కొంచెం కాలమే అప్పగిస్తాడు. ఈ కొంచెం కాలం ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడు? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఎవరిని దేవుడు శిక్షిస్తాడు? ఒకసారి చూడండి మాట. అపోస్తలుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి రాసిన ఓ చక్కటి ఉత్తరం. హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి రాసిన ఓ చక్కటి ఉత్తరం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి ఒక్కొక్క మాట నేను మీతో పంచుకుంటాను. నాతో కలిసి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. ఒకసారి చూడు, తండ్రి ఎవరిని శిక్షిస్తాడట? దారిని పోయే దానిని శిక్షించడు. ముక్కు ముఖం ఎరగని వాళ్ళను శిక్షించడు. ఓ తండ్రి ఎవరిని శిక్షిస్తాడంటే తన కుమారులను, తన పిల్లలను శిక్షిస్తాడు. హృదయంలో రాసుకొని, ఏ క్రైస్తవుడైనా శిక్షించబడుతున్నాడంటే శిక్ష, నా వైపు చూడాలి, శిక్ష శాపానికి గుర్తు కాదు, నీ మీద దేవునికున్న ప్రేమకు నిదర్శనం ఈ శిక్ష. మరోసారి ఈ మాట చెప్తున్నాను. కొందరిని రోగంతో శిక్షిస్తాడు, మరికొందరిని పేదరికంతో శిక్షిస్తాడు,
మరికొందరిని అనారోగ్యంతో శిక్షిస్తాడు, ఇంకొందరిని ఆర్థిక ఇబ్బందులతో శిక్షిస్తాడు. రకరకాల శిక్ష మార్గం గుండా ప్రతి బిడ్డను దేవుడు నడిపిస్తాడు. శిక్ష శాపం కాదు సుమి. శిక్ష శాపానికి నిలువుటద్దం కాదు. శిక్ష, దేవుడు నేను శిక్షిస్తున్నాడంటే నీ పట్ల దేవుని ప్రేమకున్న నిదర్శనం, నేను శిక్షించే విధానం. దమస్కు గుమ్మం దగ్గర పౌలు, దమస్కు గుమ్మం దగ్గర సౌలు ఉన్నాడు. ఉన్నపాటును గుడ్డోడయ్యాడు. నా వైపు చూడండి, సౌలును గుడ్డోడు చేసింది దేవుడా, అనారోగ్యాన్ని బట్టి అయ్యాడా? చెప్పాలి. ఉన్నపాటును గుడ్డోనయ్యాడు. నేనంట, సౌలు గుడ్డోడవటం సౌలు మీదకు వచ్చిన శాపమా, అది దేవుని ప్రేమకున్న నిదర్శనమా? ఎట్లా చెప్తారు? ఆ గుడ్డోడు అవటాన్ని బట్టే దమస్కుకు వెళ్ళాడు. అననీయ ప్రవక్త వచ్చాడు, దేవుని గురించి ప్రకటించాడు, మారు మనసు పొందాడు. ఆ సౌలు పౌలుగా మారి ఖండాలు కదిలించి అద్భుతమైన పాత్రగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ గుడ్డోడే కాకపోతే, వింటున్నారా, కళ్ళు లేనోడే కాకపోతే దేవుడు వచ్చి, లేదా అననీయ ప్రవక్త వచ్చి, యేసు ప్రభు నమ్ముకోర్రా బాబు, నీ బ్రతుకు బాగుపడిద్ది, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అని సువార్త ప్రకటించే లోపే మా వాడు కత్తి తీసేవాడు, సౌలు నేసి, నా వైపు చూడాలి, స్టీఫెన్ను చంపినట్లుగా రెప్పపాటు కాలంలో అననీయ ప్రవక్తను చంపేవాడు. సౌలా గుడ్డాని అయిపోయావు కదా, ఇది నీ మీదకి వచ్చిన దేవుని శిక్ష కాదయ్యా, ఇది దేవుని ప్రేమకున్న నిదర్శనం. ఓ ప్రవక్త ఉన్నపాటున సముద్రంలో పడద్రోయబడ్డాడు. ఎవరాయని చెప్పండి? అదే మన చుట్టమే యోనా. ఎందుకంటే మామూలుగా మాట్లాడేవాడు కాదు. దేవుడు అంటాడు, ఒరే నాయన, నువ్వు బయలుదేరెళ్ళి నినివే పట్టణంలో వాక్యం ప్రకటించమంటే ఈయన ఎట్లాంటి వాడు తెలుసా? నేను బాను, నేను తార్సుకు పారిపోతానని దేవుడు పొమ్మన్న చోటకి పోకుండా తార్సుకు ప్రయాణమే వెళ్తున్నాడు. ఎంత తోడో చూడండి. అమ్మ ఓ మాట అంట, అన్న ఇట్రా అన్న, మీరే రైట్, కూర్చోన్నా. చిన్న నూలారు వాళ్ళ బాబు, కూర్చో, పర్లేదు, ఇంకోసారి కూర్చో, ఇంకోసారి కూర్చో, ఇంకోసారి కూర్చో, ఇంకొద్దులే, నీకు రొప్పు వచ్చింది. నేను చెప్పిన మాటకు అంత విధేయత చూపాడే. ఎందుకు విధేయత? అమ్మో, పాస్టర్ గారు చెప్పిన మాట అన్నమాట ఎట్లా కాదంటాం? నాకు తెలుసు, మన మందిరానికి వచ్చే బిడ్డల్లో నేను ఎరుగుదును. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత విలువిస్తారో, వాళ్ళ కుటుంబాలను ఎంత ప్రేమిస్తారో. ఈ పరిచర్యను, సేవకులైన మమ్మల్ని మరెక్కువగా ప్రేమించే బిడ్డలను సంఘానికి దేవుడు వరంగా దయచేశాడు. నా మాటకి ఎవరైనా వ్యతిరేకం ఎదురు చెప్తారో చెప్పండి. ఒక మాట ఎదురు చెప్పేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే పోల్దండేసి ఫోటో తీసి పేపర్లు వేపిస్తా. నేనంట, ఆఫ్టర్ ఆల్ ఈ పనికిమాలినోడు మాటకు ఎదురు చెప్పడానికే మీరు అంత భయపడతారే. యోనా ఎవరికి ఎదురు చెప్పాడు? అంత మంచోడు యోనా. మనోని సెట్ చేయటానికి శిక్ష వేయలేదు. శిక్ష అనే కాడి శాపం కొరకు దేవుడు అనుమతించడం. మెల్లిగా ఏం చేశాడో తెలుసా? సముద్రంలో పడేశాడు. అద్భుతం తెలుసా? సముద్రంలో పడిపోయిన తర్వాత దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అంటాడు దేవుడు, నినివేకి వెళ్తావయ్యా యోనా, నినివేకి వెళ్తావా అంటే అంటాడు, నినివేకి పోతానయ్యా. నినివేకే కాదయ్యా, నువ్వు అదే చెప్పాలి. నినివేకి మాత్రమే కాదయ్యా, నువ్వు ఎక్కడికి పొమ్మంటే ఆడకు పోతానయ్యా. ఎక్కడ సిట్ అంటే అక్కడ సిట్టు, ఎక్కడ స్టాండ్ అంటే అక్కడ స్టాండు. దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపాడు. నేనంట, సౌలా, నీ మీదకి వచ్చిన గుడ్డితనం శాపమా? నా మీద దేవుని ప్రేమకున్న నిదర్శనం అయ్యా. యోనా, నట్టనడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావు కదా, ఈ శిక్ష దేవుని శాపమా? నా మీద దేవునికున్న ప్రేమ, నా పట్ల దేవునికున్న ప్రేమకు ఇది నిదర్శనం అయ్యా. బిడ్డలారా, మీలో ఎవరైనా శిక్షించబడుతున్నారా? ఇది నీ మీదకి వచ్చిన శాపం కాదు.
నీ మీదకు దిగి వచ్చిన దేవుని ఉగ్రత కాదు. ఈ శిక్షను దేవుడు అనుమతించింది ఆయన ప్రేమకున్న నిదర్శనం అని చెప్పటంలో ఇంత కూడా సందేహం లేదు. తండ్రి తాను ప్రేమించే కుమారుని గద్దిస్తాడు. ఓ మాట కొడుకు అలా దారిని వెళ్తున్నాడు. పొరపాటున వాడు అదే రోజు వేళల్లో సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ము ఒకటి లాగి ముక్కులో నుంచి పొగొదిలేడు. రైలు కొట్టలో నుంచి వస్తుంది చూసారా, అట్లా గట్టిగా పొగొదిలేడు. తండ్రి కొడుకుని చూసి భలే వదిలేడురా పొగ భలే అని చూసుకొని వెళ్ళిపోతాడా? వాటి దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకొని పెటా కొడతాడు. చెప్పండి, కొట్టండి. పెటా కొడతాడా? చూసి చూడనట్టు పోతాడా? కొడుకైతే పెటా కొడతాడు. ఆ తండ్రి వెళ్ళే దారిలో ఎంతో మంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, ఎంతో మంది మందు తాగేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో వెకిలి చేష్టలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ కన్న తండ్రి కళ్ళ ముందు ఎంతో మంది యవ్వన బిడ్డలు అలా ప్రవర్తిస్తూ ఉంటే ఈ తండ్రి వాళ్ళను గద్దిస్తాడా? ఈ తండ్రి వాళ్ళను శిక్షిస్తాడా? ఒకవేళ శిక్షించాలని పోయాడు అనుకోండి, అంట ఎవడురా నువ్వా, మా అమ్మ నాన్నే నన్ను ఏమనరా, ఎవడురా నువ్వు అని అంటారనరా? తండ్రి ఎవరిని శిక్షిస్తాడో తెలుసా? తన కడుపును పుట్టిన తన బిడ్డను. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నీ పట్ల దేవుని ప్రేమకున్న నిదర్శనం ఇది. శిక్షించేటప్పుడు మనం సహించాలే కానీ సనగకూడదు. అదే మాట హెబ్రీ గ్రంథంలో అంటాడు. చూడండి 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం నాతో కలిసి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులునుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? విన్నారా? నా వైపు చూసి చెప్పండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటే నా వైపు చూసి సమాధానం చెప్పండి. దేవుడు మనలను దున్నేటప్పుడు, శ్రమల కొలిమిలో కాల్చేటప్పుడు, ఇబ్బందుల కొలిమిలో దేవుడు మనల్ని నలగొట్టేటప్పుడు మనం సహించేవారిగా ఉండాలా, సనిగేవారిగా ఉండాలా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీవే స్థితిలో వచ్చినా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నువ్వు ఉన్న స్థితిలోనే మనసారా దేవుని స్తుతించు, మనసారా ప్రభువుని ఆరాధించు. దేవా నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు? సనక్కో. నేను ఇంత ప్రార్థన చేశాను, నాకెందుకు ఈ రోగం ఇచ్చావు? సనక్కో. నేను ఇంత ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి నా పిల్లల్ని ఆశీర్వదించాయా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా అని రొమ్ము కొట్టుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఇలాంటి పరిస్థితి నా బ్రతుకులో ఎందుకు అనుమతించావు? దేవుని ప్రశ్నించుకో. ఏ స్థితిలో ఉన్న స్థితిలోనే దేవుని స్తుతించు. ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చడం ప్రారంభిస్తాడు. ఎందుకు మారుస్తుందో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, సనిగే చోట సంహార దూత ఉంటాడట, స్తుతించే చోట స్తుతి సింహాసనాసీనుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఆసీనుడై ఉంటాడట. ఒకసారి నా వైపు చూడండి. సనిగే చోట ఎవరుంటారు? చెప్పాలి. సంహార దూత అంటే ఎవరు? శత్రువైన సాతాను. నీ కలిగిన కష్టాన్ని బట్టి నువ్వు సనిగితే సంహారకుడైన సాతాను నీ ఇంటిలోకి వచ్చి నీ ఇంట్లో ఉన్న మేలైన వాటిని వాడు సంహరించటం ప్రారంభిస్తాడు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నీ కొరకే నేను బ్రతుకుతా, లోకాన్ని నేను స్నేహించును, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను జీవిస్తా. అయ్యా పెట్టిన రోజు నీవే నా దేవుడో, పెట్టని రోజు నీవే నా దేవుడో, ఉద్యోగం ఇచ్చినా నీవే నా దేవుడో, ఉద్యోగం ఇవ్వకపోయినా నీవే నా దేవుడో, సంతానం ఇచ్చినా నీవే నా దేవుడో, సంతానం ఇవ్వకపోయినా నీవే నా దేవుడో, ఉద్యోగం కలుగు చేసినా నీవే నా దేవుడో, ఉన్న ఉద్యోగం ఊడిపోయినా నీవే నా దేవుడు అని అన్ని కాలాలలో అన్ని స్థితిగతులలో దేవునిని స్తుతించే వారిగా ఉందుముగాక. అలా స్తుతించిన వాడే మన పితరుడైన యోబు. నేనంట, అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావే, ఆ స్తుతి దేవునికి అంత సంతోషాన్ని ఇవ్వదు. కరువులో, కష్టంలో, ఆపదలో
అపాయాల మధ్యలో నీ కష్టకాలంలో దేవుని స్తుతిస్తావే, కష్టకాలంలో నువ్వు స్తుతించే ఆ స్తుతి దేవుని మనస్సు గెలుచుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు. ఎలాగో ఒక మాట చెప్తాను. ఒక భార్య భర్తను అడిగింది అనుకోండి అమ్మ, మీరు అడిగారు, ఏమంటే రేపు క్రిస్మస్ పండగ రాబోతుంది, గత సంవత్సరం 10,000 రూపాయలు పట్టు చీర కొనిపెట్టారు, ఈ సంవత్సరం 25 ఎంతమ్మా 25,000 రూపాయలు పట్టు చీర కావాలి నాకు అని అన్నారు. ఆయన 25,000 కాదు 30,000 రూపాయలు పట్టు చీర కొనిచ్చాడు. ఆ పట్టు చీర చేతిలో పట్టుకొని భర్త వైపు చూసి, మా ఆయన బంగారు కొండ, ఎత్తడి కొండ, ఇనుము కొండ, వెండి కొండ, అమ్మో మా ఆయన బంగారం అని తెగబొగిడావు. మా ఓడేమనుకుంటాడు మనసులో, ఇదంతా పట్టు చీర ప్రేమలే అనుకుంటాడు. కొనిచ్చాను కాబట్టి మా ఆయన బంగారం అంది. భర్త దగ్గర ఆర్థిక ఇబ్బంది, కొనిచ్చలేకపోయాడు. నువ్వు అడిగావు, వచ్చి అన్నాడు, ఏమండి పట్టు చీరని అడిగారు, కొనియలేకపోయాడు. ఇట్లా కొనియలేకపోయినమ్మా ఆర్థిక ఇబ్బంది అని అన్నారు. అప్పుడు కూడా వచ్చి పట్టు చీర కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా మా ఆయన బంగారమే. ఏమండి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొనుక్కుందాంలేండి, అసలు లేకపోయినా ఏమలేదండి, నిన్ను మించిన పట్టు చీర నాకేముంది, నువ్వు నాకు దొరికావు, ఇంతే చాలు, ఇదే నా జీవిత ధన్యం, ఇదే నా భాగ్యం అని భార్య అందనుకోండి. అప్పుడు భర్త ఏం చేస్తాడో తెలుసా, తల తాకట్టు పెట్టైనా 50,000 రూపాయలు తీసుకొస్తాడు. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు ఎట్లాంటివి అంటే, పెట్టిన రోజు పెళ్లి పాట పాడతాం, పెట్టని రోజు పెండాకూడు పాట పాడతాం. కరువులోనైనా ఖడ్గంలోనైనా ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ, శ్రమను సహిస్తూ స్తుతిస్తూ ఉంటే స్తుతి సింహాసనాసీనుడు ఆ ఇంటిలో ఆసీనుడై స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చటం ప్రారంభిస్తాడు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను. ఆరాధనకు వచ్చాం కదా, ఏ స్థితిలో నువ్వు వచ్చినా నీ స్థితిగతులు మర్చిపోయి నా తనివి తీరా నా ప్రభువుని ఆరాధిస్తాను, అనారోగ్యంలోనే ఆరాధిస్తాను, ఆర్థిక ఇబ్బందుల్లోనే ఆరాధిస్తాను, నేను వచ్చిన కష్ట స్థితిలోనే నా ప్రభువుని ఆరాధిస్తానని తనివి తీరా ఆరాధించు, తనివి తీరా దేవుని సన్నిధిలో ఆరాధించు. వచ్చేటప్పుడు బలహీనతతో వచ్చేవేమో, తిరిగి వెళ్ళేటప్పుడు లేడి పిల్లవలే గంతులు వేసుకుని వెళ్ళేటట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మూడో మాట, శిక్ష మనలను దేవునికి కుమారులుగా మారుస్తుంది. శిక్షకు లోబడని వాడు దుర్బీజుడు అని మాట్లాడతాడు. ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని యెడల దుర్బీజులే కానీ కుమారులు కారు. విన్నారా? అంటే శిక్ష మనలను దేవునికి కుమారులుగా మారుస్తుంది. కుమారులుగా మార్చేది ఏదంటే శిక్ష అనే దండం ద్వారా దేవుడు మనలను కుమారులుగా మార్చుకుంటాడట. అయిలారా, ప్రతి తండ్రి ప్రతి తల్లి పిల్లలను ప్రేమించేటప్పుడు ప్రేమించేవాడై ఉండాలి, లాలించేటప్పుడు లాలించేవాడై ఉండాలి, ఎట్ దట్ సేమ్ టైం దండించేటప్పుడు దండించేవాడై ఉండాలి. ఏం చేసినా చూసి చూడనట్లుగా పోతే వాడు దుర్బీజుడు అవుతాడు. దుర్బీజుడు అనే పదం చాలా భయంకరమైన పదం, దాని వివరం నేను చెప్పలేను. దుర్బీజుడు, నీ బిడ్డ నీకు పుట్టిన బిడ్డలాగే సత్ప్రవర్తనతో వాడు బ్రతకాలంటే తండ్రి తన పిల్లలు దారి తప్పినప్పుడు తప్పకుండా శిక్షించేవాడై ఉండాలి. తల్లిదండ్రులు శిక్షించినప్పుడు పిల్లలు లోబడేటువంటి వారిగా ఉండాలి. ఆమెను చెప్తాం గట్టిగా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు గారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మంచి భక్తుడే, కానీ తన పిల్లలను పెంచే విషయంలో
ఒక ఫెయిల్ అయిపోయిన తండ్రిగా ఉన్నాడు. ఈ మాట మరలా చెప్తాను. దావీదు మంచి భక్తుడే, కానీ తన పిల్లలను పెంచే విషయంలో ఏ ఫెయిల్యూర్డ్ పేరెంట్, ఏ ఫెయిల్యూర్డ్ ఫాదర్. పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయినటువంటి తండ్రి. ఎందుకు పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయిన తండ్రిగా ఉన్నాడో 2 మాటలు మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. సరే 5వ వచనం కూడా చూపించు తమ్ముడు నాతో కలిసి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగూ ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. నా వైపు చూడు. అతని పేరు అదోనియా. అదోనియా దావీదు యొక్క కుమారుడు. దావీదు బ్రతికున్న దినాల్లోనే ఈయన ఏమని ప్రకటించుకున్నాడో తెలుసా? నేనే రాజుని, నేనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాను. అనేక మంది సైన్యాన్ని ఆ స్థలానికి పిలిచి ఆ ప్రాంతమంతా నేనే రాజునని ఊరేగుతూ ఉన్నాడు. ఈ సంగతి దావీదుకు తెలిసింది. ఒరే కుమారుడా, ఎందుకురా ఇలా చేశావు, ఎందుకురా నువ్వు ఇట్లా ప్రవర్తించావు అని ఏనాడు ఆ తండ్రి తన కొడుకుని పిలిచి గద్దించలేదు. గద్దిస్తే బాధపడతాడేమో, మనసులో నొచ్చుకుంటాడేమో, వేదన పడతాడేమో అని దావీదు చూసి చూడనట్లుగా వెళ్ళాడు. వాక్యం వింటున్న అయ్యలారా, నీ పిల్లలను శిక్షించేటప్పుడు నువ్వు శిక్షించకపోతే మన పిల్లలు అదోనియాలాగా తయారయ్యే ప్రమాదం ఉంది. గద్దించేటప్పుడు గద్దించకపోతే ఫినీహాసు, హోఫ్నీని పిల్లలు ఎలా తయారైపోయారో మన పిల్లలు అలా తయారయ్యే ప్రమాదం ఉంది. లాలించేటప్పుడు లాలించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గద్దించేటప్పుడు శిక్షా దండము చేత పిల్లల్ని గద్దించే వాళ్ళుగా ఉండాలి. దావీదు ఇక్కడ తన పిల్లలకు గారాబం నేర్పాడు. ఒకసారి చెప్పండి పెద్దగా. గారాబంతో పిల్లల్ని పెంచాడు. కానీ ఒరే ఎందుకురా ఇలా చేసావు, అక్కడ రాసి ఉంటుంది నీవెందుకు ఇలా చేసావు అని కొడుకుని అడిగినోడు కాదట. అడిగితే మనసులో బాధపడతాడేమో, మనసులో నొచ్చుకుంటాడేమో అని చూసి చూడనట్లుగా తండ్రి వెళ్ళాడు. చివరికి అదోనియా ఏమైపోయాడో తెలుసా? అర్ధాయుషుతోనే చంపబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. నా చేతులెత్తి దీవిస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు ఆశీర్వదించబడిన దానికంటే మీరు బ్రతికున్న దినాల్లోనే మీ కళ్ళ ఎదుట మీ పిల్లలు మరెక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. వాళ్ళ ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూచుదురుగాక. అయితే వాళ్ళు ఆశీర్వదించబడాలంటే తస్మాత్ వాడు ఎప్పుడైనా తప్పు చేస్తే బెత్తం వాడు. ఎవరి బిడ్డలారా చెప్తున్నాను, ఎప్పుడైనా మీ తండ్రి బెత్తం వాడితే ఆ నాన్న మీద తిరుగుబాటు చేయకో. తిరుగుబాటు చేసావా నువ్వు దుర్బీజుడు అయిపోతావు, చెడ్డ పేసానికి పుట్టిన వాడి అయిపోతావు. రే బుద్ధిలోనాడా, ఏంట్రా నువ్వు చేసింది అని తండ్రి ఒకవేళ ఒక మాట అన్నాడంటే ఇస్సాకులాగా విధేయత చూపించు. నీ మూలంగా రాబోయే సంతతిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. తిరుగుబాటు చేసావా? ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా బ్రతుకులో నేను ఎందుకు ఈ పిల్లల్ని కన్నానో నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎంత సంతోషించానో, వాళ్ళు యవనస్తులైన తర్వాత కడుపు కోత మిగిలిందయ్యా. ఏమైందమ్మా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏడుస్తా ఏముందో తెలుసా? అయ్యా నా కొడుకు వాళ్ళ నాన్న గద్దించినందుకు, ఎందుకు ఇలా చేసేవరా అని బుద్ధి చెప్పినందుకు వాళ్ళ నాన్నను కొట్టడానికి చేయెత్తాడయ్యా. ఏడుస్తా తలదించి అంటుంది,
నా బ్రతుకులో ఇంతకు మించిన వేదన ఇంకోటి లేదయ్యా. నా భర్తను కొట్టడానికి వాడు చేయెత్తాడయ్యా. నా భర్తను కొట్టడానికి నా భర్త మీద నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. 25 సంవత్సరాలు వాడిని పెంచి పోషించింది నా భర్త మీద తిరుగుబాటు చేయటానికి నాకు అర్థం కాలేదయ్యా. ఎవరిని బిడ్డలారా, గద్దించే తండ్రి నీకు దొరకటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. శిక్షించే తండ్రి నీకు దొరకటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. క్రమశిక్షణ నేర్పే తండ్రి దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుని వరమని ఎంచి నిత్యము దేవుని స్తుతించుదువుగాక. ఈ కాలంలో పిల్లలను కొట్టాలంటే తల్లిదండ్రులకు చేయి రాట్ల. ఎందుకు చేయి రావట్లేదు చెప్పండి? వాడు ఎదురు తిరిగి కొడతాడేనా? నిజమే, కొన్ని చోట్ల అట్లాగే ఉంది. మా చిన్నతనంలో కొట్టేటప్పుడు అంటే చేతితో కాదు, కర్రలుండే, లబ్బర్ సొగలుండే. తండ్రి కొట్టాడంటే తెల్లారిపాటికి పొలం దున్నినట్లుగానే సారలు పడాల్సిందే. ఆ రేంజ్లో కొట్టావు. ఏమన్నా అలిగావా మరలా సెకండ్ కోట స్టార్ట్ అయ్యేది. ఏమన్నా ముఖం మార్చుకున్నావా ఇక 3వ కోట స్టార్ట్ అయ్యేది. చివరికి మనమే తగ్గి నానా నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను కొట్టొద్దు నాన్న దిగాల్సిందే. ఈ కాలంలో పొరపాటున, మా కాలంలో తండ్రి కొడుకు వైపు ఒకసారి విరివిరు చూస్తే ఇక చాలు, విరివిరు చూస్తే చాలు నిక్కర్లోనే అన్నీ అయిపోతాయి. విరివిరు చూ రేయ్ అని అన్నాడు, నానా నానా అనేవాళ్ళు. ఈ కాల పిల్లలు నాన్న చూద్దాం రేయ్ అని అన్నావు అనుకో, ఆడు అక్కడి నుంచి చూస్తాడు ఒక సూపు. అదే సూపులతో చంపుతారంటారు చూసారా, అక్కడి నుంచి చూసి అటు చూస్తాడో తెలుసా? ఎక్కడెవడు భయపడేవాడు లేడు. ఏమన్నా ఉరివిరు చూసినంత మాత్రం నేను ఏమన్నా భయపడతాను అనుకున్నావా నేను అన్నట్టు చూస్తాడు. ఆడు ఎక్కడ చూస్తాడోనని ఈ బెదరే సైలెన్స్ ప్లీజ్ అయిపోతున్నాడు. తండ్రి మాటకు తిరుగుబాటు చేసావంటే నువ్వు దుర్పీసుడివి. కన్న గర్భానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావంటే నువ్వు దుర్పీసుడివి. దేవుని యొక్క వాక్యం అంటుంది. 2 రోజుల క్రితం వాట్సాప్ స్టేటస్లో చిన్న మెసేజ్ పెట్టాను. ఒక చెల్లి మెసేజ్ నాకు పంపించింది. కింద కామెంట్ బాక్స్లో కూడా రాసిందట, నేను చూడలేదు. ఏమని రాసిందో తెలుసా? అన్నయ్య, మా చిన్నతనంలో, మా యవ్వన వయసులో మా నాన్న తిడతా ఉంటే నేను మనసులో చాలా బాధపడేదాన్ని అన్నయ్య. ఇప్పుడు నాకు అర్థమైంది, అలాంటి తండ్రి మాకు క్రమశిక్షణ నేర్పటాన్ని బట్టే ఈరోజు పద్ధతిగా పెరిగే పిల్లలుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో మాకు బాధ అనిపించింది, కానీ ఈ రోజుల్లో అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు ప్రభుని స్తుతిస్తున్నావన్నా. తండ్రి శిక్షించాడు అంటే వెంటనే లోబడి దిద్దుబాటు చేసుకునేవాడు కుమారుడిగా మార్చబడతాడు. శిక్షకు లోబడని వాడు, చెప్పండి ఎవరంట? చెప్పాలి ఆ మాట. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దుర్బీసుడు అనేది భయంకరమైన పదం అది. అయితే ఒక మాట, దావీదు ఇక్కడ మౌనం అయిపోయాడు. ఎక్కడే కాదు, ఇంతకు మునుపు కూడా అమ్నోను తప్పు చేశాడు, భయంకరమైన తప్పు చేశాడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనాలు చూడండి అన్నమాట. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకునేను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేవియో మాట్లాడక ఊరకుండెను. ఒకసారి ఈ మాట చూడండి. దీని వివరాలు నేను చెప్పను. అమ్నోను చాలా తప్పు చేశాడు. తామారును పాడు చేశాడు. తామారు జుట్టు విరబోసుకొని బట్టలు చింపుకొని ఏడ్చుకుంటూ వస్తూ ఉంది. తండ్రి దావీదు రాజు అడిగాడు, అమ్మా తామారు, ఏమైందిరా నీకు? ఎందుకట్లా జుట్టు విరబోసుకున్నావు? ఏం జరిగిందిరా నీకు? డాడీ ఒకడు నన్ను చనిపోయాడు డాడీ, నా కన్యత్వాన్ని పాడు చేశాడు డాడీ. వెంటనే దావీదు ఉగ్రుడై, నేను రాజునై ఉండగా నా కుమార్తె మీద చెయ్యేసి నా కుమార్తెను పాడు చేశాడా? వెంటనే అంటాడు, ఎవడో వాడు చెప్పు, వాడి పేరేంటో చెప్పు,
వాడిని చంపి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా, వాడు ఎవడో చెప్పు అన్నాడు. వెంటనే తామారంది, వాడు ఎవడో కాదు నాన్న, నీకు పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడు అమ్నోను ఉన్నాడే, నీ జ్యేష్ఠ కుమారుడే ఈ తప్పు చేశాడు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, దావీదు ఆ మాట విని, ఆ సంగతి విని, 21, ఆ సంగతి విని బహురౌద్రం తెచ్చుకున్నాడట. నాతో కలిసి చెప్పండి, ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. నా వైపు చూసి చెప్పండి, ఏం తెచ్చుకున్నాడట? రౌద్రం కూడా కాదు, కోపం కాదు, ఏం తెచ్చుకున్నాడట? రౌద్రం. ఆ రౌద్రం కూడా ఏ రేంజ్లో ఉంది? బహురౌద్రం తెచ్చుకున్నాడట. బహురౌద్రం తెచ్చుకొని దావీదు ఏం చేశాడు? ఏమీ చేయలే. మరి ఇంత కోపం తెచ్చుకున్నప్పుడు కొడుకుని పిలిచి పెట కొట్టాలిగా, కొట్ల. కనీసం గద్దించాలిగా, గద్దించాల. శిక్షించాలి కదా, సరే శిక్ష దాకా బాగానండి, కనీసం గద్దించాలి కదా. బహురౌద్రం తెచ్చుకొని మౌనం అయిపోయాడు. ఎందుకు మౌనం అయిపోయాడు చెప్పంటారా? ఒకవేళ అమ్నోనుని పిలిచి, రే బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసిన పని, తామారుతో నువ్వు చేసిన బుద్ధి లేని పని ఏంటి అని ఒకవేళ దావీదే గనక అని ఉంటే అమ్నోను ఏమనేవాడో తెలుసా? నానా, నేను తామారుతో చేసింది తప్పు అయితే నువ్వు బత్షెబాతో చేసింది ఒప్ప. విన్నారా? నేను చేసింది తప్పే, మరి తామారుతో నేను చేసింది తప్పే. ఊరియా భార్య బత్షెబాతో నువ్వు చేసింది అని కొడుకు ఎక్కడ తనను అడుగుతాడేమోనని ఆ తండ్రి తన నోటికి తను తాళం వేసుకున్నాడు. అయిలారా, ఒక్కసారి నా వైపు చూడండి. తాగుబోతు తండ్రి తన పిల్లలకు తాగొద్దని చెప్పగలుగుతాడా? అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి తన పిల్లలు అక్రమ సంబంధాల్లో బ్రతకొద్దని చెప్పగలుగుతాడా? చెప్పలేవు. ఎందుకో తెలుసా? నీ తప్పు నీ నోటికి తాళం వేస్తుంది. అందుకనే అంట, ఒక తండ్రిగా అన్ని విషయాలలో నీ పిల్లలకు మాదిరిగా ఉందువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటే నేను అంటాను, నా వైపు చూడండి. సీరియల్ చూసే తల్లి పిల్లలకు సీరియల్ చూడొద్దని చెప్పగలిగిద్దా? సినిమాలు చూసే తల్లి, రే సినిమాలు చూడొద్దురా పాడైపోతావు అని ఆ తల్లి తన పిల్లలకు చెప్పగలుగుతుందా? ఎప్పుడైనా నీ పిల్లలకు నువ్వు బుద్ధి మాట చెప్పాలంటే తల్లిగా నీవు మొదట బుద్ధివంతురాలవై ఉండాలి. ఓ తండ్రిగా నీ పిల్లలను గద్దించాలి, వాళ్ళకు బుద్ధి నేర్పాలంటే మొదట తండ్రిగా ఉన్న నీవు బుద్ధి కలిగిన వాడివై ఉండాలి. అలాంటి మాదిరికరమైన జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట, ఎందుకు దేవుడు తన పిల్లలను శిక్షిస్తున్నాడంటే ఆడో చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాటలు పౌలు గారు ఆ స్థలంలో చెప్తూ అంటారు. 12వ అధ్యాయం నాతో కలిసి చెప్పండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఒకసారి నా వైపు చూసి మాట చెప్పండి. శిక్షా ఫలము పొందుటకై. శిక్ష ద్వారా ఏమి రాబోతుందట? దానికి ఏమంటాడో తెలుసా? శిక్షాఫలము అంటాడు. శిక్షించేది ఫలాల కోసమే శిక్షిస్తాడు, కానీ నీ మీద తన ఉగ్రతను చూపించాలని దేవుడు శిక్షించడు. మరలా మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూడాలి. వ్యవసాయదారుడు పొలాన్ని ఎందుకు దున్నుతాడు?